అవకాశాన్ని బాబా ఇచ్చారు. అదే విధంగా ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా మనం ఈ నిత్య జీవితంలో ఆధ్యాత్మికత ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మెహర్ బాబా తెలియజేశారు. దాని గురించి మనందరం కూడా కొంచెం తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, కానీ మరలా మనం తెలుసుకుందాము. మెహర్ బాబా అంటున్నారు, మానవత్వం లేకుండా దివ్యత్వం ఉండదు, దివ్యత్వము మానవాళి నుండి వేరుగా ఉండదు అంటూ తెలియజేశారు మెహర్ బాబా. అంటే మానవత్వం లేకుండా దివ్యత్వం ఉండదు, మానవత్వం ఉంటేనే దివ్యత్వం ఉంటుంది, దివ్యత్వం మానవత్వం వేరు వేరు కాదు, దివ్యత్వము మానవాళి నుండి వేరుగా ఉండదు అంటూ బాబా తెలియజేస్తూ, అదటు పురుషులను స్త్రీలను కూడా భగవంతుని స్థితికి ఎదిగేలా చేస్తుంది. అంటే పురుషులు వేరు స్త్రీలు వేరు, స్త్రీలకే ఇది పురుషులకే అన్నది లేదు. పురుషులను కానీ స్త్రీలను కానీ కూడా భగవంతుని స్థితికి ఎదిగేలా ఈ దివ్యత్వం చేస్తుంది ఎదిగేలా చేస్తుంది అన్నది ఇక్కడ తెలియజేశారని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, ఆధ్యాత్మికతలో ప్రాపంచిక కార్యకలాపాలను పరిత్యజించవలసిన అవసరం లేదు. నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను, నేను ముక్కు మూసుకుని జపం చేసుకుంటాను, ఏ అడవుల్లోకి వెళ్ళిపోతానంటే అది అవసరం లేదు. ఎందుకంటే బాబా ఎప్పుడూ చెప్తారు, ఈ ప్రాపంచ కార్యకలాపాలు చేస్తూనే నన్ను కాన్స్టాంట్ కంపానియన్ గా చేసుకుంటూ మీరు జీవితాన్ని జీవించవచ్చు. అదే మనం భగవంతుని తలుచుకుంటూ ఏ పని చేసినా ఆయన చేస్తున్నాడు, ఆయన తింటున్నాడు, ఆయన ఉంటున్నాడు. మన జీవితంలో ఎన్నో పనులు చేస్తున్నాం. ఒక కారెక్కుతాం, కారెక్కినప్పుడు కూడా మనం గొప్ప ఏం కాదు, అది భగవంతుడు ఇచ్చినది అనుకుంటూ బాబా ఏమని చెప్పారు, మీరు ఏది ఎంజాయ్ చేసినా కూడా అదంతా కూడా భగవంతుడిది. అదే విధంగా ఏ కష్టం వచ్చినా కూడా ఇది భగవంతుడి ఇచ్చా అనుకుంటూ మళ్ళీ జీవితాన్ని గడపమన్నారు. అందుకని ఆధ్యాత్మికతలో ప్రాపంచిక కార్యకలాపాలను పరిత్యజించవలసిన అవసరం లేదు అంటూ బాబా తెలియజేశారు. అంటే విడిచిపెట్టవలసిన అవసరం లేదు అంటూ బాబా తెలియజేశారు. అదే విధంగా ప్రాపంచిక కోరికలను ఆంతరంగికంగా పరిత్యజించడమే నిజమైన ఆధ్యాత్మికత. చూసారా, అంటే భౌతికంగా విడిచిపెట్టడం కాదు, ఆంతరంగికంగా. అంటే అరిషడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలు అనేవి ఉన్నాయి. అవన్నీ కూడా విడిచిపెట్టినట్లయితే, అంటే ఆంతరంగికంగా మనసులో ఏ కోరికలు లేకుండా అవన్నీ మనం కనుక ఆంతరంగికంగా లోపల నుంచి విడిచిపెట్టినట్లయితే అదే ఆధ్యాత్మికత. అంతేకాని బయటికి కాషాయ వస్త్రాలు కట్టుకుని కూర్చోవడం అనేది ఆధ్యాత్మికత కాదు అన్నది బాబా తెలియజేశారని నేను అనుకున్నాను. కేవలం బాహ్య సన్యాసము, తాపస జీవితము ఆధ్యాత్మికతకు దారితీయదు. మనం ఇందాక చెప్పుకున్నట్లయితే బాహ్య సన్యాసం, బయటికి ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకుని ఓ పక్కన ఏదో కూర్చుంటూ ఏదో తపస్సులు చేసేస్తూ అలా ఉండడం అనేది అది ఆధ్యాత్మికతకు దారితీయదు అంటూ బాబా తెలియజేస్తూ, ఆంతరంగికంగానే మనం కోరికలను విడిచిపెట్టినప్పుడు అదే ఆధ్యాత్మికత అనేది బాబా తెలియజేశారు. ప్రకృతిలోని ద్వంద్వ భావంలో ముడుచుకుని ఉంటూ బంధాల నుండి తప్పించుకోవడం పరిపూర్ణత అనిపించుకోదు. అది ప్రకృతిలోని భౌతికంగా మన స్థూల శరీరంతోనూ ఉన్నాము, స్థూల ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. ఈ ద్వంద్వ భావంతో నేను లేకపోతే పరాయి వారు ఇలాంటి ఈ రకరకాలైన ద్వంద్వ భావాలని వాటినే పట్టుకుని వాటిలో ఉండిపోతూ ఉండడం అనేది, లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ విడిచిపెట్టేసి భౌతికమైన విషయాలన్నీ విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా పరిపూర్ణత అనిపించుకోదు అంటూ బాబా తెలియజేస్తూ, భ్రాంతి ప్రపంచం ఎంతటి ఆకర్షణీయమైనప్పటికీ, అంతే కదా, భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్న స్థూల ప్రపంచంలో ఎన్ని ఆకర్షణీయమైన ఉంటాయి, మనం ఏది చూస్తే అదే కావాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఎంత ఆకర్షణీయమైనప్పటికీ, ఎంత శక్తివంతమైనప్పటికీ, అంటే అదే మాయ మనల్ని లాగేస్తుంది, భగవంతుడి వైపు వెళ్ళనీయకుండా మన మాయ లాగేస్తూ ఉంటుంది. అలా ఎంత శక్తివంతమైనప్పటికీ దాని నుండి బయటపడడమే పరిపూర్ణుడైన మానవుడు చేయవలసిన పని. అది దాని నుండి మనం ఎంత భౌతికంగా మనం స్థూల ప్రపంచంలో కూరుకుపోయి ఉంటున్నాం, వీటన్నింటి నుంచి మనల్ని బయటపడేయడమే, అది ఎంత శక్తివంతమైనప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టలేకపోయినప్పటికీ కూడా వాటి నుండి మనల్ని ఎవరైతే బయటపడేస్తారో వాళ్ళే పరిపూర్ణమైన మానవుడు
అవుతారు. వాళ్ళు చెయ్యవలసిన పని కూడా అదే. అందుకనే బాబా ఏమన్నారు, మిమ్మల్ని మేల్కొల్పటకు వచ్చాను, బోధించటకు రాలేదు అన్నారు. అంటే మేల్కొల్పడం అంటే ఏంటి? ఈ స్థూల ప్రపంచంలో భ్రాంతిమయమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ పిచ్చాళ్ళలారా, ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైన ఆనందం ఉంది, నేనే భగవంతుడిని అని తెలుసుకోవడమే శాశ్వతమైన ఆనందం అనేసి దాన్ని మనకి మేలుకొల్పడానికి బాబా వచ్చారు అనేసి చేయవలసిన పని పరిపూర్ణ మానవుడిది, చేయవలసిన పని అంటూ బాబా తెలియజేశారు. జీవితంలో అందరితోనూ కలిసిపోతూ అన్ని దశలలోనూ తీవ్రమైన కార్యకలాపాలలో మునిగి తేలుతూ కూడా ప్రాపంచిక విషయాల పట్ల సంపూర్ణమైన నిస్సంగత్వంతో ఉండేవాడే పరిపూర్ణ మానవుడు. అందుకనే బాబా అంటారు, నేను మానవుడిగా మీతో పాటు మీలాగే మీతో పాటు ఉంటున్నాను, మీతో పాటే తింటున్నాను, అన్నీ చేస్తున్నాను, చేసినప్పటికీ కూడా నేను వీటన్నింటితోనూ నిస్సంగత్వంతో అంటే డిటాచ్డ్ గా ఉంటాను, నాకు వీటన్నింటికి సంబంధం లేదు అంటారు. అందుకనే అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ పరిపూర్ణమైన మానవులు అవుతారు అన్నది ఇక్కడ బాబా తెలియజేసిన విషయం అని నేను అనుకుంటున్నాను. అదే ఈ ఈ దీనికి కంటిన్యూషన్ గా ఈ ఏరిచ్ జస్సావాలా గారు తెలియజేస్తూ ప్రపంచం యొక్క విలువ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఈయన ఏరిచ్ జస్సావాలా గారు తెలియజేశారు. తెలియజేస్తూ ఇవన్నీ మనకి క్వశ్చన్ వేస్తున్నారు అన్నమాట. రాజ్యం యొక్క విలువ గురించిన కథ మీకు తెలుసా? రాజ్యం అని తెలియజేస్తూ మన జీవితంలోని అన్ని కోణాలను స్పృశించగలిగిన కథ అంటూ తెలియజేస్తూ హృదయాన్ని కదిలించే కథ, ఇది హృదయాన్ని కూడా కదిలించే కథ అంటూ ఆయన ఏరిచ్ జస్సావాలా గారు తెలియజేస్తూ ఏమంటున్నారంటే, ఒక సద్గురువును ఈ భూమిపై పొందగలగడం ఎంత అదృష్టమో మీకు తెలుసా అంటూ కూడా క్వశ్చన్ వేశారు ఏరిచ్ గారు. అంటూ మెహర్ బాబా చెప్పినట్లుగా ఎల్లప్పుడూ ఈ భూమిపై 5గురు సద్గురువులు ఉంటారు. జీవించి ఉన్న సద్గురువులు 5గురు మాత్రమే ఏక సమయంలో ఈ భూమిపై ఉంటారు. అది జీవించి ఉన్న సద్గురువులు 5గురు మాత్రమే ఏక సమయంలో ఒకేసారి ఈ భూమిపై ఉంటారు. మనకు తెలుసు అవతార పురుషుణ్ణి తీసుకురావాలి అంటే భూమిపైకి ఈ 5గురు సద్గురువులు తీసుకువస్తారు అన్న విషయం మనకు తెలుసు. మెహర్ బాబా సమయంలో ఈ 5గురు సద్గురువులు మనకి ఆ బాబాజాను, ఆ షిరిడి సాయిబాబా, అదే విధంగా ఆ 5గురు సద్గురువులు, ఉపాసని మహారాజు, నారాయణ మహారాజు, తాజుద్దీన్ బాబా, ఈ 5గురు సద్గురువులు జీవించి ఉన్న సద్గురువులు. వీరు 5గురు బాబాని భూమి మీదకి తీసుకువచ్చారు. అంటే విజ్ఞాన సంస్కారాలనే ముసుగు వేసి ఈ 5గురు బాబాని తీసుకువచ్చారు అనే విషయం మనం పెద్దవాళ్ళందరూ చెప్పగా పుస్తకాలు చదవగా మనం తెలుసుకున్నాం. అటువంటి ఒక సద్గురువు ఒక చక్రవర్తి రాజ్యంలో ఉన్నారు. అలాంటి సద్గురువు ఒక చక్రవర్తి రాజ్యంలో ఉండడం అనేది వెలకెట్టలేనిది అంటూ ఇక్కడ తెలియజేస్తూ, ముఖ్యంగా సద్గురువు యొక్క ఘనత తెలిసిన రాజు ఎంత అదృష్టవంతుడు. రాజు ఉంటాడు, ఆ రాజ్యంలో ఓ సద్గురువు ఉన్నారు, ఆ రాజుకి ఆ సద్గురువు ఉన్నారు, ఆయన ఎంతటి గొప్పవాడు అన్న విషయం తెలుసుకోవడం కూడా రాజు యొక్క అదృష్టం అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఈ కథని మనకి ఏరిచ్ జస్సావాలా గారు తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక చక్రవర్తి తన రాజ్యంలో సద్గురువు ఉన్నాడని తెలుసుకుని, నా రాజ్యంలో ఒక సద్గురువు నివసించడం ఎంతటి అదృష్టం అంటూ తెలియజేస్తూ, నేను ఆయనను కలుసుకుని ఆయనకు గౌరవంగా అభివందనాలు తెలియజేయడం నా కర్తవ్యం. చూసారా, ఆ రాజు కూడా గొప్పవాడు కాబట్టి ఆ రాజ్యంలో ఒక సద్గురువు ఉన్నాడు, ఆ సద్గురువుని నేను కలుసుకోవాలి, ఆ సద్గురువుని గౌరవంగా అభివందనం చెయ్యాలి, నేను గౌరవంగా వందనం చెయ్యాలి అని ఆ అనుకోవడం కూడా ఆ రాజు యొక్క గొప్పతనం అన్నమాట అని అనుకుని వెంటనే ఏం చేశారట ఆ చక్రవర్తి, తన మంది మార్గంలో ఉంటారు కదా పరివారం అంతా కూడా, బంధుమిత్రులు అందరితో, మంత్రులు సామంతులతో ఆ సద్గురువుని కలుసుకోవడం కోసం వెళ్ళారు. ఆ సద్గురువుని కలుసుకోవడం కోసం బయలుదేరారు. అతడు ఎవరు
ఆ రాజు చాలా విజ్ఞత కలిగిన వాడు. తన సంపదలను, తన రాజ్య వైభవం ఆ సద్గురువును ఆకట్టుకోలేవని ఆ రాజుకి బాగా తెలుసు. ఏం చేశారట? తెలుసు కాబట్టి సద్గురువు ఎప్పుడూ ఆయన ఇంకా అనుకుంటున్నారు, ఎవరు రాజు చక్రవర్తి అనుకుంటున్నారు, సద్గురువు ఎప్పుడూ సహజంగాను, వినయంతోనూ, ప్రేమతోనూ తనను దర్శించుకున్నప్పుడు ఎవరినైనా కూడా దయతో చూస్తారు. ఆ సద్గురువు కృపను కురిపిస్తారు. సద్దు అని ఈ రాజు తలంచారు. తలంచి సద్గురువు నివసించే ప్రదేశానికి 5 మైళ్ళ దూరంలో తన గుర్రాలు, గుడారాలను, సేవకులను అందరినీ అక్కడ విడిది చేయమని ఆదేశించి తన బంధువులతో, అంటే ఒక 5 మైళ్ళ దూరంలోనే అందరినీ అక్కడే ఉండమన్నారు. ఆ గుడారాలు వేసుకుని అక్కడే విడిది చేయండి, ఉండండి. విడిది చేయడం అంటే అక్కడ ఉండండి అనేసి రాజుగారు తెలియచేసి ఆదేశించారు. రాజుగారు కదా ఆదేశించి తన బంధువులతో, సామంతులతోనూ కాలినడకన సద్గురువు ఉండే గ్రామానికి ఈ చక్రవర్తి చేరుకున్నారు. చేరుకుని అక్కడ గురువు కుటీరానికి కావలి కాసే వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి వీరందరినీ అడ్డుకున్నాడు. ఏంటి, మీరెవరు, మీరంతా ఎందుకు వచ్చారు అంటూ. అయితే అప్పుడు ఆ చక్రవర్తి, నేను ఈ రాజ్యానికి ప్రభువుని, మేమంతా గురువు గారిని దర్శించుకుందామని వచ్చాము. మా తరపున అనుమతి వేడవలసిందిగా, అంటే అనుమతి కోరవలసిందిగా అని రాజు ఆ చూడండి ఎంత సహజంగా, ఎంత చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆ ఆ కాపరి వాడిని వేడుకున్నాడు. ఆయనకి ఎంత వినయం ఉందో చూడండి. చక్రవర్తి ఎంత గొప్పవాడో చూడండి అని ఆయన అర్థించాడు. అలా గురువు అనుమతి కొరకు రాజు రాజు పరివారం అంతా బయట వేచి ఉన్నారు. మరి సద్గురువుని కలుసుకోవాలంటే ఈ ఈ ఈ బయట ఉన్న కాపరి ఎవరైతే ఉన్నారో అతను, రండి లోపలికి, సద్గురువు గారు రమ్మన్నారు అనేంత వరకు వాళ్ళు బయటే ఉండాలి. కాబట్టి అంతటి రాజు అయినప్పటికీ కూడా అలా బయటే నిలబడి ఉన్నారు. గురువు అనుమతితో లోపలికి వచ్చిన చక్రవర్తి ఆయన ముందు ప్రణమిల్లి తన పరివారాన్ని ఆయనకు పరిచయం చేశాడు. చేసిన తర్వాత వారందరినీ కూడా చూసి గురువు గారు సంతోషించారు. సంతోషించి వారందరినీ కూర్చోండి అని తెలియజేసి గురువు ఏం చేశారు, రాజుతో ప్రపంచ సంబంధ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోని విషయాలన్నీ కూడా అడిగి, ఆ గురువు గారికి తెలియదా, సర్వాంతర్యామి కదా ఆయన, తెలియదా, అయినప్పటికీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ మళ్ళా ఈ ఎరుచు గారు ఈ కథ చెప్తూ మళ్ళా ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ ఏరిచి చెప్తున్నారు ఏమని, సద్గురువులు ఎప్పుడు ఆధ్యాత్మికత విషయాలను గురించి మాట్లాడరు, వేదికలెక్కి చెప్పవలసిన విషయాలు కావు అవి అంటూ తెలియజేస్తూ, వారు అవి ఇవి మాట్లాడతారు, అంటే భౌతికమైన విషయాల గురించే వారు మాట్లాడతారు, అయినా అందులో ఒక వివరణ ఉంటుంది అంటూ ఈ ఏరెచ్ జస్సావాలా గారు తెలియజేశారు. సద్గురువుని ఆరోగ్యం ఎలా ఉంది, సద్గురు అడిగారట, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగవచ్చు. అలాంటి విషయాలు అడగడంలోనే నీకు అర్థం కాని విషయాలుంటాయి. అంటే సద్గురువు ప్రాపంచకమైన విషయాలను తెలియజేస్తూ నీ ఆరోగ్యం, బాబా కూడా అడిగేవారు కదా, నీకు రాత్రి నిద్ర పట్టిందా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీకు జలుబు చేసిందిగా, తగ్గిందా, ఇవన్నీ అడుగుతూ ఉండేవారు చూసారా బాబా. అదే విధంగా సద్గురువు ఈ విధంగా అడుగుతారు. అడగడంలో కూడా ఒక అర్థం ఉంటుంది, కానీ మనకి ఆ విషయాలు అర్థం కావు అంటే ఏరుచి గారు తెలియజేస్తూ, వినేవారికి కూడా అక్కడ జరుగుతున్నదే అర్థం కాకపోవచ్చు. ఏమిటి సద్గురువు అయ్యండి భౌతిక విషయాలు, ఇలాంటి విషయాలు అడుగుతున్నారని మనకు అర్థం కాకపోవచ్చు అంటూ ఏరుచి గారు తెలియజేస్తూ, ఎప్పుడూ ఒక గురువు తన ముందు కూర్చున్న వారిలో అక్కడ ఒకరిని ఇక్కడ పలకరిస్తుంటారు, అలా అందరూ ఆయన సాన్నిధ్యాన్ని ఆనందిస్తారు అంటూ ఏరిచ్ గారు తెలియజేసి మనం మళ్ళా కథలోకి వెళితే, అలా ఆ గురువు కూడా ఆ చక్రవర్తిని తన భార్యల గురించి, పిల్లల గురించి, అంతకు ముందే జరిగిన యుద్ధాన్ని గురించి, దేశ ఆర్థిక స్థితి గురించి, తన దగ్గరకు వచ్చేటప్పుడు వారు చేసిన ప్రయాణం గురించి అడిగారు.
బాబా అడుగుతారు కదా, మీ ప్రయాణం ఎలా సాగింది అని. అదే విధంగా భార్య గురించి, పిల్లల గురించి, అక్కడ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం గురించి అవనివ్వండి, అక్కడ ఉండే ఆర్థిక స్థితుల గురించి అవనివ్వండి, అవన్నీ విషయాలు కూడా ఈ గురువుగారు రాజుగారిని అడిగి తెలుసుకున్నారు. చక్రవర్తి కూడా ఏమీ తక్కువ కాకుండా వినయ విధేయతలతో ఆయన కూడా సమాధానం చెప్పారు. అప్పుడు నిజానికి అతడు గురువుని సందర్శించుకున్నది ఎందుకుట? రాజుగారు ఆధ్యాత్మిక సలహా పొందుదాము గురువు నుంచి అని ఈ చక్రవర్తి ఈ వచ్చారు. ఈ సద్గురువు దగ్గరికి. కానీ గురువుగారు ఏం చేశారు? సామాన్య విషయాలే మాట్లాడి చివరికి ఏమన్నారట? అందరూ బయలుదేరండి అనేసి సద్గురువు చెప్పారు. చెప్పేప్పటికి గురువు ఆదేశం కనుక అందరూ లేచి నిలబడ్డారు. చక్రవర్తి కూడా నిలబడి చేతులు జోడించి ఆయన్ను ఏదైనా ఒక సలహా అనుగ్రహించమని ఆ గురువు గారిని చక్రవర్తి వేడుకున్నారు. ఆ! అయితే అప్పుడు గురువుగారు అన్నారు. ఏమని? "నీకు వీడ్కోలు సలహా కావాలా?" అని అడిగి ఏమన్నట, "నాకు గుర్తున్న కథ ఒకటి చెప్తాను విను" అనేసి గురువుగారు చక్రవర్తితో అన్నారు. అన్న తర్వాత ఇందులో మరలా ఇంకొక కథ మనకి తెలియజేస్తున్నారు ఏరిచ్ గారు. ఇంకో కథ ఏంటి అంటే, సద్గురువు రాజుతో ఈ విధంగా అన్నారు. "నీవు మంచి వేటగాడివి కదా!" ఆ! అన్నారు. అన్నప్పటికీ చక్రవర్తి అన్నారు, "అవును స్వామి, వేటాడడం నాకు చాలా ఇష్టం" అనేసి ఆ చక్రవర్తి అన్నారు. గురువుగారు అన్నారు, "ఈ కథ కూడా ఒక రాజు కథ. అతనికి కూడా వేట అంటే చాలా ఇష్టం. ఏ ఒకసారి" అంటూ తెలియజేస్తూ, ఒకసారి ఆ రాజుకు వేటకు వెళ్ళాడు. ఆ రోజు ఎంత శ్రమించినా కూడా ఏ ఒక్క జంతువు దొరకలేదు. ఆ రాజుగారికి ఏ ఒక్క జంతువు కూడా దొరకలేదు. రాజులో పట్టుదల పెరిగింది. రాజులు కదా! వాళ్ళకి చాలా పౌరుషం, పట్టుదల ఉంటుందంటారు రాజులకి. అయితే రాజుగారిలో పట్టుదల పెరిగింది. అలా అతడు ఆ అడవిలోకి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తన పరివారం నుండి వేరైపోయారు. అతని గుర్రం పరిగెత్తి, పరిగెత్తి చివరకు అలిసిపోయి కింద పడి మరణించింది కూడా. ఏంటి అంతలా రాజుగారు వేటాడడం కోసం పోరాడి, పోరాడి ఆఖరికి దొరకకపోయేప్పటికి ఆ గుర్రం కూడా అలసిపోయి అది కూడా మరణించింది. అలా ఆ రాజు ఆ ఎడారి ప్రాంతంలో ఒంటరిగా మిగిలిపోయాడు. వేటాడబోయిన జంతువు కూడా తప్పించుకుంది. రాజు కూడా బాగా అలసిపోయాడు. తానెక్కడున్నాడో కూడా ఆ రాజుకి అర్థం కాలేదు. తన రాజ్య పరిధి దాటి చాలా దూరం వచ్చారని మాత్రం ఆ రాజుకి అర్థమైంది. దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోయింది. నాలుక మనకు దాహం వేస్తే చూడండి నాలుకంతా ఇదైపోతుంది గదా! అలా అయిపోయింది. అతి కష్టం మీద కొంత దూరం వచ్చి అక్కడ సొమ్మసిల్లి పడిపోయాడు. పడిపోయి తిరిగి కొంతసేపటికి ఆయన మరలా తెప్పరిల్లి చుట్టూ చూసాడు. చాలా దూరంలో ఒక నీటి కొలను కనపడింది. ఎడారిలో నీటి కొలను కనపడిందట. నీటి కొరకు నెమ్మదిగా పాకుతూ వెళ్లారు. కానీ తాను చూచింది ఒక ఎండమావి. అంటే నీరులా అనిపిస్తుంది గానీ ఎండమావి అని తెలుసుకున్నాడు. పూర్తిగా అలసిపోయాడు రాజు. చనిపోవడం తప్పదనే నిరాశలో ఆ రాజు కూరుకుపోయాడు. ఆ సమయంలో నేనక్కడ ఒక నీటి సంచితో అతనికి ప్రత్యక్షమయ్యాను. అక్కడ నేను అన్నది ఎవరు? సద్గురువు. అక్కడ ఆ సద్గురువు నీటి సంచితో ప్రత్యక్షమయ్యారట. నేనతనికి నీటిని అందించాను. కానీ దానికి మూల్యం చెల్లించాలని షరతు పెట్టాను. ఆ రాజు ఎంతైనా అడగండి ఇస్తాను. నేను ఈ దేశపు రాజుని. మీకేం కావాలో అడగండి అనన్నాడు. నేను నీ రాజ్యంలో సగభాగం అన్నాను. అది సద్గురు ఏమన్నారు? నీ రాజ్యంలో సగభాగం నాకిచ్చెయ్యి. అంటే రాజుగారన్నారు, సరే తీసుకోండి. నీటిని నాకిచ్చేయండి అనేసి రాజుగారన్నారు. అలా ఆ రోజు నీరు తాగి ఆ రాజుగారు బలం పుంజుకున్నారు. తన రాజ్యానికి దారెటు అని అడిగారు. అప్పుడు ఆ సద్గురువు దారి కూడా చూపించారు. సద్గురువు దారి చూపించిన తర్వాత ఆ రాజు చాలా సంతోషంగా తన రాజ్యం వైపుగా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి మూత్ర విసర్జన అంటే యూరిన్ చెయ్యాలి. యూరిన్ అవసరం బయటికి పంపించేయాలి. ఆ అవసరం వచ్చింది. కానీ చెయ్యలేకపోయాడు. ఆ అవసరం ఉంది. కానీ చేయలేకపోతున్నాడు. ఏ మరి కొంత సమయం ముందుకు నడవసాగాడు.
అంతలో మూత్రం విసర్జించాలనే అవసరం ఎక్కువైపోయింది. కానీ విసర్జించలేకపోతున్నాడు అతను. అయినా అతడెంత ప్రయత్నించినా మూత్రం విసర్జించలేకపోతున్నాడు. ఎలాగో తన రాజ్య పరిధిలోకి వచ్చేసాడు. వచ్చేసి సంతోషం కలిగింది. కానీ అతనితో మూత్రాన్ని విసర్జించాలనే అవసరం ఎక్కువైంది కానీ, ఆ పని చెయ్యలేకపోతున్నాడు రాజుగారు. అయితే బాధ ఎక్కువయింది. అంతే కదా! మనకి మంచినీళ్ళు ఎంత అవసరమో, ఆ తర్వాత మూత్ర విసర్జన కూడా అంతే అవసరం. ఎక్కువయింది. శరీరమంతా విషమయం అయిపో అయిపోవడం మొదలుపెట్టింది. ఆ మూత్రాన్ని బయటికి పంపించేయాలి కదా! పంపించలేకపోతే ఆ శరీరం అంతా కూడా ఇదైపోతుంది కదా! అయిపోయింది. విషమయం కాసాగింది. బాధ మరింత ఎక్కువైపోయింది. భరించలేని పరిస్థితికి వచ్చాడు. మరణించడం తప్పదు అనుకున్నాడు రాజు. అయితే ఆ సమయంలో మళ్ళీ సద్గురువు నేను అని అక్కడ రాశారు. నేను సద్గురువు అని అతని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది నీకు అని మళ్ళా సద్గురువు రాజుని అడిగాడు. అతడు మీరు రావడం నా అదృష్టం అని తన సమస్యను ఆ సద్గురువుకి విన్నవించుకున్నాడు రాజు. అతడు ఆ బాధతో గిలగిలా కొట్టుకుంటున్నాడనమాట రాజుగారు. గురువు అదే నీ సమస్య అయితే నా దగ్గర చికిత్స ఉంది అని తెలియజేశారు. రాజు దయచేసి నాకు దారి చూపించండి, ఏదైనా అడగండి, కానీ ఈ బాధ నుండి మటుక్కి నన్ను కాపాడండి అని గురువుని అర్థించాడు. గురువు దానివేళ నీ వద్ద ఉన్న అర్ధరాజ్యం అన్నారు. నీ దగ్గర ఉన్న అర్ధరాజ్యం నాకు ఇచ్చేయాలి అని అన్నారు. రాజు నా ప్రాణం కాపాడండి, నా మిగిలిన అర్ధరాజ్యాన్ని తీసుకోండి అనేసి రాజుగారు మళ్ళా గురువు గారితో అన్నారు. అప్పుడు నేను అతనికి చికిత్స చేశాను. సద్గురువు చికిత్స చేశారు. ఇది అతని కథ అంటూ ఈ గురువు గారు ఈ చక్రవర్తి వచ్చారు కదా! ఆయనకి తెలియజేస్తూ రాజ్యాన్నంతా ఇచ్చి ప్రాణాన్ని నిలుపుకున్నాడు అని చెప్పి సద్గురువు చక్రవర్తితో తెలియజేస్తూ ఈ కథే నీకు వీడ్కోలు సలహా, నిజాయితీగా పరిపాలించు అంటూ వీడ్కోలు సలహా ఏమిటి? ఇదే అన్నమాట. అంటే ఇక్కడ గురువు గారు చెప్పిన విషయం ఏమిటంటే సాధ్యమైనదంతా ప్రజలకు చెయ్యి. అంటే రాజు అనేవాడు ప్రజల కోసమే ఉన్నాడు. ఆ రాజు ప్రజలందరినీ కాపాడవలసిన బాధ్యత. కాబట్టి నువ్వు సాధ్యమైనంత వరకు ప్రజలకు చెయ్యి. కానీ నీ మనసులో ఎప్పుడు నీ సగరాజ్యం విలువ, నీ శరీరంలోని నీటిని తాగి పంపడం, అది సగరాజ్యం ఇచ్చేశారు కదా! సగం రాజ్యం గురువు గారికి. ఆ సగరాజ్యం ఏమిటిట? నీ శరీరంలో నీటిని తాగి పంపడం. అంటే నీరు తాగడం లాంటిది. నాకింత రాజ్యం ఉంది, ఇంత గొప్ప, నేను ఇంత గొప్పవాడిని అనుకుంటే అందులో ఏముంది? ఏమీ లేదు అన్నది ఇక్కడ తెలియజేశారనమాట. ఈ సగం రాజ్యం యొక్క విలువ ఏమిటి? నీ శరీరంలో ఉండే నీటిని తాగి పంపడం సగరాజ్యం అవుతే, మిగిలిన సగం రాజ్యం ఏమవుతుంది? నీ శరీరంలో నుండి నీటిని విసర్జించడంతో సమానము అంటూ తెలియజేశారు. అంటే ఇక్కడ ఏంటి మనకు తెలియవలసింది? ప్రపంచం యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది అంటే, నీరు తాగి విసర్జించడం అంత అలాంటిది. అంటే దానికి ఒక విలువ అనేది లేదు. కానీ విలువ లేదు అంటారు కానీ అంటే మనం ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ఇందులో ఉంటూ ఇదంతా లేనిది అని తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అన్నది నాకు అర్థమైందండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏమన్నా తప్పుగా చెప్పుంటే క్షమించవలసిందిగా బాబాను కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై బాబా. ధన్యవాదాలు తల్లి, చాలా చక్కగా చెప్పారు. మనసుకు హత్తుకున్నట్టు చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి. అమ్మ ఇప్పుడు ఎవరన్నమ్మగా అరుణకుమారి గారు ఆ బాబాకి హారతి వలసింది కోరుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అరుణకుమారి. జై బాబా. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా, ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా
మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిను ప్రేమించు. దామను వీడక నిను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. పాహి శరణు సాయుజ్యము పొందగా. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే. ప్రియతమా మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रेमावतार मेहर बाबा की जय. मौनावतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. जय बाबा अंदर की जय. थैंक यू अंडी. जय बाबा. జై బాబా. అందరికీ జై బాబా. నా వల్లే తప్పులు ఉన్న క్షమించండి. అందరికీ అవకాశం ఇవ్వలేకపోయాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాను నేను అనుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి పేరు పేరున అందరికీ జై బాబా అని చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. బాలరాజు జై బాబా. जय बाबा अंदर की जय बाबा. జీవన్ గోలి గారు జై అందరికీ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. శరవేంద్ర గారు జై బాబా. జై బాబా. గీత గారని సరోజమ్మ జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. విజయకృష్ణ గారు జై బాబా. గీతారాణి గారు జై బాబా. ఆనంద్ కుమార్ గారు జై బాబా.
జై బాబా జై అందరికీ బాబా, జై జై బాబా. బాబా డాడీ, జై బాబా అందరికి. జై బాబా. జై బాబా తల్లి. అరుణమ్మ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.